ఇగ గీ హోల్స్ ఉన్న గమాలయితే ఒకటి తీసుకోర్రి. తీసుకున్న తర్వాత మనమైతే ముందుగా లూజ్‌గా కలిపి పెట్టుకున్నాం గదా! శనగపిండిని తీసైతే దీంట్లో వేసైతే ఊపేసుకోవాలి అంతే. దాంతో ఊపిన తర్వాత ఇలాగైతే చూడండి బూందీలాగైతే వచ్చేసింది. అదన్నమాట. నేనైతే చాలా టైమ్సే ఏశాను. నా వీడియోస్ ముందు నుంచి చూసినట్లయితే మీకైతే కనిపిస్తది. ఇక సర్లే చేద్దాం ఇంకా చాలానే అని చెప్పేసి బాగానే పిండైతే కలిపేసి పెట్టుకున్నా. ఇక పాప అయితే స్కూల్‌కి వెళ్తుంది కదా! బయట ఫుడ్ ఎందుకు పెట్టడము, ఆ కుర్కురేలు అవన్నీ ఎందుకు, ఏడ్చినప్పుడు ఇగ గిన్నెన్ని అయితే ఇగ డబ్బాలో పోసి ఇస్తే తింటదిగా అని చెప్పేసి అయితే నేనైతే ఒకటి ఆలోచించిన. కానీ ఇగ చూశారు కదా! పక్కన మా చిన్నోడైతే ఫుల్ ఏడుస్తుండు. ఇక ఆడు ఏడుస్తుండని చెప్పేసి అయితే మిగిలిన పిండినైతే ఒక ఉల్లిగడ్డ కోసి అయితే ఇగో పకోడీలాగా అయితే వేసిన. సర్లే అని చెప్పేసి అది కూడా మా పాప వచ్చే లోపైతే సర్ప్రైజ్ అయితే చేద్దామైతే అనుకున్నాను. ఇక పాప ట్యూషన్ నుంచి వచ్చాక అయితే ఇంక అవైతే విచ్చాను. నేను కూడా గివ్వేనండి. ఈ ఏసిన పకోడీకైతే ఈ పకోడీ తినుడేమో గానీ, నైట్ అంతా ఒకటే పుల్లగా తేపులు, ఒకటే మోషన్స్ అన్నమాట నాకైతే. సబ్స్క్రైబ్ చేసుకోండి గదా మా ఛానల్‌ని.